ఈ యొక్క దారాన్ని ఈ విధంగా ముడులు వేసి మీరు ఈ యొక్క మంత్రాన్ని చదివి దాన్ని కట్ చేసి మీరు దాన్ని కాల్చివేసినట్లయితే మీకు జరగని పనులు కూడా ఆటోమేటిక్ అవి అంతటా అవే మీరు ఇంటికాడ కూర్చున్నా సరే మీ దగ్గరగా పరిగెత్తుకుంటూ రావడం అనేది జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గా ఒక మంత్రంతో కూడుకున్న ఒక ప్రయోగాన్ని ఈరోజు మీకు నేను తెలియచేస్తున్నాను. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయనమాట. అయితే ఈ యొక్క ప్రయోగం ఏం ప్రయోగం అనే దాని గురించి మీకు క్లారిటీగా తెలియజేసే ముందు చాలామంది మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ అని అడుగుతున్నారు. మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ అనేది అది డబ్బుకు సంబంధించింది అన్నమాట. డబ్బుకి, ప్రాపర్టీకి, జనాల పేరు ప్రఖ్యాతులు, బిజినెస్లో సక్సెస్, అదేవిధంగా మీకు ఎక్కడికి వెళ్ళినా సరే పేరు ప్రఖ్యాతులు పొందే విధంగా మనీ మ్యాగ్నెట్ అనేది ఉండేది. అంటే పవర్ ఉండేది అన్నమాట. అంతే, ఏం లేదు. అది మీ చేతిలో వేసుకుంటే మీకు డబ్బు పూర్వకంగానే చాలా బాగుండిద్ది. అదేవిధంగా జనాల పేరు ప్రఖ్యాతులు, ప్రమోషన్ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే దాంట్లో అన్ని రకాలకు సంబంధించిన స్టోన్స్ ఉంటాయి అన్నమాట. అవి స్టోన్స్ పూసలు కాదు, అవి మన రాసులకు సంబంధించిన, గ్రహాలకు సంబంధించిన స్టోన్స్ అన్నమాట. అవి వాటిని మనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే విధంగా వాటిని వేయటం అనేది జరిగింది. దాని ప్రకారమే మీకు ప్రతి ఒక్క దాంట్లో విజయం అనేది మీరు సాధించడం జరిగింది అన్నమాట. అవి వచ్చేసి మనం ఆల్రెడీ చాలా బయటికి పంపిస్తున్నాం. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి వాట్సాప్ నెంబర్ ఇస్తే దాంట్లో మీరు కాంటాక్ట్ అయితే సరిపోద్ది అన్నమాట. అయితే ఇది ఏంది ఈరోజు ప్రయోగం అంటే, మీరు చేసే పని ఒకవేళ మీ చేతుల మీద ఏదైనా పని చేయాలనుకుంటున్నారు, ఆ యొక్క పని మొదలుపెట్టే సమయానికి ముందు మొదలుపెట్టేస్తారు. మొదలుపెట్టేసిన తర్వాత మధ్యలోకి వెళ్ళగా నా పని ఆగిపోయింది, ఏదో కారణం వల్ల ఆగిపోయింది అనమాట. అంటే ప్లేట్లో భోజనం పెట్టుకుంటారు, తినే టయానికి వచ్చేసి ఏదో ఒకటి దాంట్లో పడటం వల్ల దాన్ని క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. అట్లనే అదేవిధంగా మీరు చేసే ప్రతి ఒక్క పని మాకు ఆటంకాలు కలుగుతున్నాయండి, మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, డబ్బు నష్టపోతున్నాం అండి. ఏ పనైనా మొదలు పెడతామండి. ముందు స్టార్టింగ్ అయితే బాగుండేది, తర్వాత కొద్ది వెళ్ళగానే ఇంకా అక్కడ ఆటంకాలు వచ్చి ఆగిపోయింది, తర్వాత డబ్బు నష్టపోతాం, ఆ డబ్బు మాకు తిరిగి రాదు, ఆ పని జరగదు అని అనుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే మీకు ఎవరికైతే అన్ని విధాలుగా మీకు అనుకూలత లేదు, మేము ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలనుకుంటున్నాం, కానీ మాకు ఏదో ఆటంకాలు కలిగేసి మమ్మల్ని వెనక్కి లాగేస్తున్నాయి, ఒక చేతబడి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ మీకున్న ఆలోచన బట్టి ఏదైనా సరే ఈ విధంగా మాకు జరుగుతుంది అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అంటే మీరు చేసే ప్రతి ఒక్క పనిలో మీకు ఆటంకాలు ఏదైతే కలిగిస్తున్నాయో అటువంటి ఆటంకాల నుండి మీరు సొంతగా చేసుకొని బయటపడి ఈ విధంగా ఉండే ప్రయోగం అన్నమాట. చక్కగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ మీకు చెప్పాలంటే, ఇప్పుడు దుకాణం ఉంది, దుకాణం అంటే కొట్టు ఉంది, ఆ కొట్టు కొంతమందికి నరదిష్టి వల్ల ఏం జరిగిద్ది అంటే ఆగిపోయిద్ది అన్నమాట. అంతే కదా, ఇప్పుడు మన నోటి మాటే మనకి శాపమే తగిలిద్ది అన్నమాట. నువ్వు మాటి ఒకే మాట అంటా ఉన్నాను, అదే జరిగిద్ది ఎవరికైనా సరే. ఇది వాస్తవం మాట, ఇది వాస్తవం మాట. కాబట్టి అదేవిధంగా ఎదుటి వాళ్ళని చూసి ఏడుస్తూ ఉన్నారు అనుకో, ఆ ఏడుపు అనేది మనకు కంపల్సరీ తగిలేసింది. అటువంటి నరదిష్టుల నుండి కానీ, ఇక చేతబడి ప్రయోగాల నుండి కానీ, లేకపోతే మీ బిజినెస్ ఏదైనా డౌన్ అవుతుంది అనుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే మీరు చేసే ఏ పని సరే మధ్యలో ఆగిపోతుంది, నేను చేయలేకపోతున్నాను అనుకుంటున్న వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళ కోసం ఈ యొక్క ప్రయోగం అన్నమాట. మీరు ఏం చేయాలంటే ఈ విధంగా ఆ ముడులు వేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ముడులు వేసుకోవాలన్నమాట. ఒకసారి కరెక్ట్గా చూసుకోండి ముడి, ఎందుకంటే మీకు ఈ ఆటంకాలు అనేవి కలుగుతుంది కాబట్టి ఈ విధంగా 3 ముడులు వేయాలి. ఒక బ్లాక్ దారం తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఈ ప్రయోగం వచ్చేసి మీకు ఆదివారం రోజున, అమావాస్య రోజున, లేకపోతే మంగళవారం రోజున, ఈ 3 రోజులు చేయాలి. చేసిన తర్వాత మీరు ఏం చేస్తే మీ ఇంటికి ఏం చేసుకోవచ్చు, లేదా షాపులో ఏం చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా ముడులు వేసేయాలి. ముడులు వేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఒక మంత్రం ఉంటుంది అన్నమాట. ఆ మంత్రం చదువుతూ దీన్ని కట్ చేయాలి. ఆ మంత్రం చదువుతూ ఇక్కడ కట్ చేయాలన్నమాట. తర్వాత ఇంకోసారి చదువుతూ ఇక్కడ కట్ చేసేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేసి వీటి మొత్తాన్ని ఇటు కొట్టుకొని తీసుకెళ్ళిపోయి స్టవ్ మీద కానీ, లేకపోతే కర్ర పొలంలో కానీ వేసేసి దీన్ని కాల్చివేయాలి. ఆ విధంగా ఎన్ని వారాలు చేయాలంటే, ఈ విధంగా మీరు కంటిన్యూగా ఒక 4 వారాలు చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా మీ జీవితంలో ఉన్న సమస్యలు ఏం సరే పూర్తిగా తొలగిపోతాయి. మీకు ఎటువంటి డౌటే లేదన్నమాట. అయితే ఇక్కడ మనం చదవాల్సిన మంత్రం ఏంటంటే, ఎగ్జామ్ మీకు రాశాను. ఈ విధంగా ఒకవేళ ఈ ముళ్ళు ఎట్లా వేయాలని డౌట్గా ఉంది, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవి చాలా సింపుల్గా ఉంటాయండి, ఈజీగా ఉంటాయి, ముళ్ళే పెద్ద కష్టమేం కాదు. ఈ విధంగా పట్టుకొని దీన్ని ఇట్లా లోనకు బానిచ్చేసండి. లోనకు బానిచ్చేసి ఈ విధంగా సింపుల్గా అన్నమాట. ఈ విధంగా సింపుల్గా ఇట్లా ఈ విధంగా ఇది చాలు, కనపడుతుంది. ఈ విధంగా అన్నీ అంతే ఉంటాయి అన్నమాట.
అన్నీ అంతే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా వేసేయండి. అయితే ఇట్లా కొట్టుకోండి. ఇప్పుడు దీనికి వచ్చేసి మంత్రం ఒకటి ఉంటుంది అన్నమాట. ఎక్కడైతే మీకు సమస్యలు వచ్చేసి మీరు చేసే పని బిజినెస్ కానీ ఏదైనా సరే ఒక మధ్యలో ఆగిపోతాను అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా ముడులు వేసి ఆదివారం రోజు మంగళవారం రోజు అమావాస్య కానీ ఈ మధ్యలో ఈ విధంగా కత్తిరి పెట్టేసి మంత్రం చదవాలి. మంత్రం వచ్చేసి సర్వ పాప వినర్ముక్తో దేవి పాప నాశిని అని ఈ విధంగా కట్ చేసేయాలి. ఇది పక్కన పెట్టుకోండి. మళ్ళీ తీసుకోండి. మళ్ళీ సర్వ పాప వినర్ముక్తో దేవి నాశిని ఈ విధంగా కట్ చేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేసిన దీన్ని తీసుకెళ్ళిపోయి మీరు కాలే మంటల్లో కానీ అంటే ఉంటాయి కదా కర్ర పొయ్యిలు అట్లా లేదా స్టవ్ మీద పెట్టి పూర్తిగా కాల్చేయాలన్నమాట. ఎప్పుడైతే ఇది కాలుస్తారో ఆటోమేటిక్గా మీ జీవితంలో ఆగిపోయి ఉన్న సమస్య ఏదైనా మళ్ళీ పూర్తిగా అంటే స్టార్టింగ్ అవడం జరిగింది అనమాట. అంటే మీకున్న కర్మ అనేది పోయి మీకున్న గ్రహస్థితి పోయి మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనమాట. దీన్ని కంపల్సరీ బ్లాక్ దారమే వాడాలండి. అది వాడి మీరు చేసుకోవాలి. ఈ మంత్రం చదువుతాం ఒకసారి అండి. సర్వ పాప వినుర్ముక్త దేవి పాప నాశిని, సర్వ పాప వినుర్ముక్త దేవి పాప నాశిని అని చదవాలి. చదివిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి కలిసే విధంగా 4 వారాలు కానీ లేకపోతే 5 వారాలు కానీ చేయండి. మీకు పక్కాగా రిజల్ట్ అనేది సూపర్గా ఉండేది. మీకు ఎటువంటి సమస్య అయినా సరే మీ జీవితంలో ఆగిపోయి ఉన్నది మళ్ళీ అంటే స్టార్ట్ అయ్యింది అన్నమాట. ఆ విధంగా చేసుకుని చక్కని ప్రయోగం. ఎవరికైనా డౌట్ ఉంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా, దాంట్లో కాంటాక్ట్ అయితే మీకు నేను తెలియజేస్తాను అన్నమాట. అయితే ఎవరైనా సరే కొత్త వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.